ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థనలో ఏకీపించండి. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. అయ్యా, నువ్వు ఉన్నవాడు అనువాడమైన దేవా, నీకు స్తోత్రం ప్రభా. నీవు అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, మేము ప్రభా మిమ్మల్ని పెదవులతో గణపరిచే వ్యక్తులం కాకుండా తండ్రి, మా యొక్క హృదయం కూడా తండ్రి మీకు దగ్గరగా తండ్రి ఉండులాగా సహాయం దయచేయండి తండ్రి. ఇదేనా మీ యొక్క దేవుని సేవకుడు తండ్రి వాక్యం ప్రకటించబోచుండగా తండ్రి, నన్ను సంపూర్ణంగా నాయన మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి ప్రభా ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. ఇదేనా నీవు మాట ఇచ్చి ఉన్నావు కదా ప్రభా, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నా అని చెప్పినదిగా ప్రభా. అయ్యా, నన్ను ప్రభా సంపూర్ణంగా తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఎలా మాట్లాడాలో ప్రభా, ఏ విధంగా మాట్లాడాలో ప్రభా, నాకు తగిన జ్ఞానాన్ని ప్రభా, తగిన భాషను ప్రభా నాకు అనుగ్రహించి నేను ఈ కోడికి ప్రభా నేను మీకు మహిమకరంగా ప్రభా మీరే దగ్గర జరిగించదు కాకుండా వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటాను. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకున్నాం. మరి యొక్క కూడికలో మరి చాలా రోజుల తర్వాత మరి చిన్న సూర్య తేజ చూడంగా చాలా నవ్వు వచ్చింది, నాకు కంట్రోల్ చేసుకున్నా. మరి బిడ్డ ఈ విధంగా అటెండ్ అవ్వటం చాలా సంతోషం. దేవుడు బిడ్డని దీవించి ఆశీర్వదించిన గాక. మరి దేవుని వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మరి గత ఆదివారం చెప్పబడిన వాక్యంలోంచి ఒక ప్రశ్న, సుష్మక కాముగా ఉండాలి. మరి పోయిన వారం వాక్య భాగంలో దేవుడు ఒక అంశం ద్వారా మనతో మాట్లాడాడు. ఆ అంశం ఏమిటి? నమ్మకత్వం అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బాబాయ్. నమ్మకత్వం. ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు మన ఎడల నమ్మకంగా ఉంటాడు, మనము కూడా దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాడు. యోసేపు యొక్క క్యారెక్టర్ స్టడీ మనం చేసుకున్నాం కదా. యోసేపు తన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉన్నాడు, యోసేపు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, యోసేపు తనకి శోధనలు శ్రమలు కలిగినప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యోసేపు ఒంటరితనములు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యోసేపు ఏ మనస్సులో ఆ వ్యక్తిని పట్టించుకున్నా పట్టించకపోయినా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అదే రీతిగా యోసేపును దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా మన యొక్క కుటుంబ జీవితంలో అయితేనేమి, పనిలో అయితేనేమి, శోధన శ్రమలు కలిగినప్పుడు అయితేనేమి, ఒంటరితనంలో అయితేనేమి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత కూడా దేవునికి మనం నమ్మకంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. మరి నేనైతే నా యూట్యూబ్ థంబ్నెయిల్లో ఈ విధంగా అప్లోడ్ చేసుకున్నాను. నేను జోసెఫ్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ఫ్యామిలీ లైఫ్, జోసెఫ్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్క్స్, Joseph was faithful in his trials and temptations. Joseph was faithful when he was alone. ఇంకా చెప్పాలంటే even though he was alone, he was faithful to God. Joseph is also faithful in his success అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాకు ఒక ప్రేరేపణ ఏమిటంటే, దేవుని చిత్తమైతే నెలకి 4 ఆదివారాలు ఉంటాయి కదా, ఒక ఆదివారం ఇంగ్లీష్ సర్వీస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నాకు ఆలోచన. మరి దానికి ట్రాన్స్లేషన్గా చిన్నగా చేస్తే చాలా బాగుంటుందేమో అని చెప్పి నా ఆలోచన. మరి డానీ ఉన్నప్పుడు డానీ ఏం చెప్పాడంటే, అన్నా నువ్వు ఇంగ్లీష్లో చెప్పన్నా, మాధురి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిందని చెప్పాడు. మరి ఇప్పుడు డానీ లేడు, మాధురి లేదు, ఇంకా దేవుని చిత్తం. మరి ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది సాహసమే, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది కూడా సాహసమే. మరి దేవుని చిత్తం. మరి ఈ దినం పోయిన వారం ఏ విధంగా దేవుడు మాట్లాడాడంటే ఒక అంశం ద్వారా మాట్లాడాడు దేవుడు. నమ్మకత్వం అనే అంశం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ దినం
ఈ సాయంకాలము దేవుడు మనతో ఏ అంశం ద్వారా మాట్లాడుతున్నాడంటే, వెనకాల ఏమని రాయబడింది? నేను నిన్ను మరువను. ఇంకా చెప్పాలంటే, మీరు ఎంతో విలువైన వారు, మీరు ఎంతో శ్రేష్టమైన వారు అని చెప్పి నా బిడ్డలకు తెలియజేయని చెప్పి దేవుడు సేవకునికి చెప్పి ఉన్నాడు. నీవు నీ సంఘంలో చెప్పు, నీ సంఘస్థులు ఎంతో నా దృష్టిలో విలువైన వారు, శ్రేష్టమైన వారు అని చెప్పి తెలియజేయి. నేను మనుష్యులందరినీ కూడా ఎంతో విలువగా ఎంచుతున్నాను, ఎంతో శ్రేష్టముగా ఎంచుతున్నాను అని చెప్పి తెలియజేయి. ఏమండి, మనలో కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే నేనంత అందంగా ఉన్నాను కదా, అరే నేనంత చదువుకోలేదు కదా, అరే నాకంత ఉద్యోగం లేదు కదా, అరే నాకు అది లేదు కదా, ఇది లేదు కదా, ఆస్తి లేదు కదా, ఐశ్వర్యం లేదు కదా అనే ఒక ఫీలింగ్ లో మనం ఉంటాం. అరే నేనంత ఎత్తులేను కదా, నేను పొట్టివాడను కదా, నేను తెల్లటి వాడిని కాదు కదా, నేను నల్లటి వాడిని కదా, లేకపోతే నల్లదాన్ని కదా అనే ఫీలింగ్ లో మనం ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే పొట్టివాడైన జక్కైని దేవుడు విలువగా ఎంచాడు. ఇశ్రాయేలు దేశంలో అత్యంత పొడుగువాడైన రాజైన సౌలుని దేవుడు విలువగా ఎంచాడు. ఇశ్రాయేలు దేశంలో మొట్టమొదటి రాజు పేరేమిటి? సౌలు రాజు. సౌలు రాజు గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, సౌలు రాజుకున్నంత అందం, సౌందర్యం ఇశ్రాయేలు దేశంలోనే ఎవ్వరికి లేదు. సౌలు రాజు యొక్క పర్సనాలిటీ, అతని యొక్క ఎత్తు, అతని యొక్క భుజాలు అందరికన్నా ఎత్తుగా ఉన్నాయంట. పొట్టివాడైనా చక్కైన దేవుడు విలువగా ఎంచాడు, ఎత్తుటి వాడైనా సౌలు రాజును కూడా దేవుడు విలువగా ఎంచాడు. ఎర్రటి వాడైనా దావీదును దేవుడు విలువగా ఎంచాడు. నల్లటి వాడైనా, నల్ల జాతీయుడైనా, ఎథియోపియాలో సంబంధించిన రాణి యొక్క ఖజానాదారుడైన నపుంసకుని కూడా దేవుణ్ణి విలువగా ఎంచాడు. బాగా చదువుకున్న వ్యక్తి అయిన మోషేను దేవుడు విలువగా ఎంచాడు. ఐగుప్తీయుల విద్యలో ప్రవీణత సంపాదించిన మోషేను దేవుడు విలువగా ఎంచాడు. ఈ యొక్క భూలోకములో అత్యంత జ్ఞాని అయిన సొలొమోనుని దేవుడు విలువగా ఎంచాడు. అదే రీతిగా అసలు ఏమాత్రం విద్య లేని పామరులైన శిష్యులను కూడా దేవుడు విలువగా ఎంచాడు. ఊజు దేశంలో యోబు వంటి ధనవంతుడు ఇంకొకరు లేరు. అటువంటి ఆస్తిపరుడైన యోబును దేవుడు విలువగా ఎంచాడు. అసలు ఏమాత్రం ఆస్తి లేనటువంటి దరిద్రుడైన లాజరును కూడా దేవుడు విలువగా ఎంచాడు. సారేపతు విధవరాలను కూడా దేవుడు విలువగా ఎంచాడు. ఏలియా, నువ్వు వెళ్ళి సారేపతన ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నీకు ఆహారం ఇస్తుందని చెప్తాడు. ఏమండి, విధవరాలిని కూడా దేవుడు విలువగా ఎంచిన దేవుడు. సాధారణంగా మనం ఒక భారతదేశంలో ఒకటి ఉంటుంది కదా, విధవరాలు ఎదురొస్తే బాబాకి డాక్టర్, అది కాదు. దేవుడు విధవరాలను కూడా ఎంతో విలువిస్తున్నాడు. దేవుడు చిన్న పిల్లల్ని, దిక్కులేని పిల్లల్ని కూడా దేవుడు విలువగా ఎంచుకున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, 1వ అధ్యాయంలో, తండ్రి అయిన దేవుని ఎదుట శ్రేష్టమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు తన యొక్క అవసరాల యొక్క పరామర్శించడే అదే నిజమైన భక్తి అని చెప్పి యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేడు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, మీరందరూ యేసు క్రీస్తునందు ఏకమై ఉన్నారు. మీరందరూ యేసు క్రీస్తునందు విలువ కలిగిన వారై ఉన్నారు. మీరందరూ యేసు క్రీస్తునందు శ్రేష్టమైన వ్యక్తులుగా మీరున్నారు. ఏమండి, దేవునికి స్త్రీ పురుష భేదం అనేది లేదు. చిన్న పిల్లల్ని కూడా దేవుడు విలువగా ఎంచాడు. శిష్యులు యేసయ్య దగ్గరికి పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు శిష్యులు ఏం చేస్తారు? కోపగించుకుంటాడు. కానీ యేసయ్య వారిని గద్దిస్తాడు. చిన్న పిల్లలు నా వద్దకు రండి అయ్యా, రానివ్వండి అయ్యా,
దేవుని రాజ్యం ఈలాంటి వారిదే. చిన్నపిల్లలు మనం చూసి ఏమంటాం, అరే బచ్చాగా నువ్వు ఎదురా మా ముందు పెద్దల ముందు మా ముందు మాట్లాడేది ఏమండి. కానీ దేవుడు చిన్నపిల్లలను కూడా విలువగా ఎంచాడు. బాలుడైన సమూయేలుని విలువగా ఎంచాడు. దేవుడు మన యొక్క యవ్వన కాలాన్ని విలువగా ఎంచుతున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులారా దేవుని యొక్క వాక్యం యందు నిలుస్తున్నది. వృద్ధాప్యంలో ఉన్నా కూడా, అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు కూడా, అసలు ఏ మాత్రం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మంచాన పడి ఉన్న వ్యక్తుల్ని కూడా దేవుడు ఎంతో విలువగా ఎంచుతున్నాడు. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని కాపాడు వాడను నేనే. ఏమండి, మనుష్యులు మనల్ని తృణీకరించవచ్చు, మనుష్యులు మనల్ని అవమానపరచచ్చు, మనుషులు మనల్ని హేళన చేయొచ్చు, మనుషులు చివరికి మనల్ని ఏడిపించచ్చేమో, కానీ ఒకే ఒక విషయం మనకి నిరీక్షణ కలుగజేస్తుంది, ఒకే ఒక విషయం మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అది ఏమిటంటే దేవుడు మనల్ని అవమానపరచదు, దేవుడు మనల్ని తృణీకరించడు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శ్రేష్టమైన వ్యక్తులుగానే ఎంచుతాడు. అది భారతదేశం యొక్క ప్రజలైనా, అది పాకిస్తాన్లో ప్రజలైనా, అది అరబ్ దేశాల్లో ప్రజలైనా దేవుడు విలువగా ఎంచుతాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా. సమర్థంగా ప్రభా సహాయం చేయండి. ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? అది ఏ దేశంలో ప్రజలైనప్పటికీ దేవుడు విలువగా ఎంచుతున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. తన యందు భయభక్తులు గల వారి ఎడల, తన నీతిని అనుసరించే వారి ఎడల ప్రతి ఒక్కరిని దేవుడు అంగీకరించి వాడై ఉన్నాడు. ఏమండి, 5 పిచ్చుకలను 2 కాసులకి అమ్మబడును. ఆయనను తండ్రి యొక్క సెలవు లేకుండా ఏ ఒక్కటి కూడా నేలను పడదు. 5 పిచ్చుకలు 2 కాసులకు వాటిలో ఒక్కటి అయినను మరువా పడదు. ఒక చిన్న పిచ్చుకు కూడా మరువబడదు. నీవు నేను తన స్వరూపంలో తన ఆకారంలో చేసుకున్న మనల్ని దేవుడు ఎందుకు మరిచిపోతాడు? దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు. యెరూషలేము దేవాలయం మొత్తం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలిన దేవా, నీ కోసం నీ యొక్క దేవాలయం నిర్మించి ఉన్నాము, దీనిలో నువ్వు ఏ విధంగా పడతావయ్యా? మన యొక్క భూమి ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో ఆంధ్ర రాష్ట్రం ఎంత, అందులో ప్రకాశం జిల్లా ఎంత, లేకపోతే మార్కాపురం జిల్లా ఎంత, అందులో వదిలి ఎంత, అందులో పుల్లరపేట ఎంత, ఆ పుల్లరపేటలో 30 గ్రాములైన ఒక పిచ్చుకెంత, 30 గ్రాములైన పిచ్చుకెంత. ఆ ఒక పిచ్చుకని కూడా దేవుడు మరువడు. ఆ పిచ్చుకని కూడా చూస్తున్న దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. అసలు పిచ్చుక విలువైంది కాదు. పిచ్చుక బీద వాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో తినేవాళ్ళు. ఒక పొట్టేలు మనం గమనించినట్లయితే, పొట్టేలు ఎంత బరువు ఉంటుంది? ఒకటి 16 కేజీలు ఉంటుంది. 15 కేజీలు వేద్దాం. 1 కేజీ ఎంత ఉంది? 1000 రూపాయలు. ఎంత అయితే మటన్? 16,000. ఒక మంచి నాటుకోడి అయితే ఎంత బరువు ఉంటుంది? కేజీన్నర. సరే, కేజీ వేద్దాంలేండి, లెక్కలు ఈజీగా ఉంటాయి. కేజీ 500, సుమారుగా ఒక 550 విలువ ఉంటుంది. అయితే ఒక పిచ్చుక, ఇప్పుడు మనం మటన్ షాప్కి వెళ్ళి ఒక 30 గ్రాములు మటన్ మాకు కావాలంటే ఏం చేద్దాం? స్పీకర్ని కవర్ చేయండి, సహాయం దయచేయండి ప్రభావ. యొక్క వాక్యం జరుగుతున్న కదా తండ్రి, ఇటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా తండ్రి సహాయం దయచేయండి ప్రభావ.
నీ చిత్తం ప్రభా, నీ చిత్తం సిద్ధించిన కాక ప్రభా, సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. విశ్వాసం అనే అగ్నిజాలతో నింపబడిన ప్రజలముగా, విశ్వాసం అనే అగ్నిజాలతో నింపబడిన సేవకుడిగా ప్రమాణించబడి రాకని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంతవరకు చెప్తున్నాం? ఈ వర్షం అనేది 30 గ్రాముల యొక్క 30 గ్రాముల మటన్ నాకు కావాలని చెప్పి షాప్ ఓనర్ అడిగితే ఏమంటాడు? 30 గ్రాముల చికెన్ నాకు కావాలని చెప్పి షాప్ దగ్గరికి ఏమంటాడు? పైనుండి కిందకి చూసి, సార్ కుక్కలకి వేస్తాం సార్ 30 గ్రాములు అంటాడు. ఏమండి? అటువంటి చిన్న పిచ్చుకును కూడా మరిచిపోను దేవుడు నిన్ను నన్ను మరిచిపోడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుందా? తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. తల్లిదండ్రులు మర్చిపోతారు మనల్ని. మెమరీ లాస్ అయితే ఎవరికి గుర్తుంటుంది? తల్లిదండ్రులకి. జీవితాంతం ఉంటారా తల్లిదండ్రులు? మర్చిపోతారు. మన యొక్క సహోదరులు కూడా మర్చిపోతారు. రకరకాల పనుల్లో మునిగిపోయి మర్చిపోవచ్చు. నీవు కట్టుకున్న భార్య అయినా, నీవు కట్టుకున్న భర్త అయినా నేను మర్చిపోవచ్చు. మర్చిపోయే అవకాశం చాలా అధికంగా ఉంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు, నీకు భార్య ఉన్నాడు. ఆయన భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా నేను నిన్ను మరువను. పోయినసారి కల్పనకు వాగ్దానం వచ్చింది. కల్పనకు వచ్చిందా? రాలేదా? నేను నిన్ను విడువను, నిన్ను ఎడపాయను. ఒక దైవ సేవకుడు ఏమని చెప్పాడంటే, నీ నీడైనా నిన్ను విడిచిపెట్టి పోయిద్దామా కానీ దేవుడు మాత్రం నిన్ను మరువడు. నిన్నైనా నీవు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను మరువడు. అదేంటి? మనల్ని మనం ఎందుకు మర్చిపోతాం? మనల్ని మనం మర్చిపోతామా? దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఏముందో మనం మర్చిపోతున్నాం. దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏముందో మనం మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని క్రైస్తవ కుటుంబంలో ఎందుకు జన్మించారా అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అసలు మనం ఎందుకు రక్షింపబడ్డామా అనే ఒక విషయం కూడా మనం మర్చిపోతున్నాము. ఏమండి? బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. నేను చాలాసార్లు చెప్పా, దేవుడు ఆకాశమును ఎంతో ప్రేమించలేదు. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములు ఎంతో ప్రేమించలేదు. దేవుడు లోకాన్నే ప్రేమించాడు. ఎందుకంటే అందులో నీవు నేను నివసిస్తున్నాం కాబట్టి. నీవు నేను నివసిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎన్ని తెల్ల వెంట్రుకలు, ఎన్ని నల్ల వెంట్రుకలు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఊడిపోతున్నాయి అన్నీ తెలుసు దేవునికి. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందరి యొక్క కాన్సన్ట్రేషన్ క్రికెట్ బాల్ మీద ఉండిద్ది. ఏమైనా అంతేనా? బ్యాట్స్మెన్కైనా, బౌలర్కైనా, ఫీల్డర్స్కైనా, వికెట్ కీపర్కైనా, ఎంపైర్కైనా, చుట్టుపక్కల ఉన్న మనుషులకైనా అందరి యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది? క్రికెట్ బాల్ మీద ఉంటుంది. అదే రీతిగా దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మన మీదే ఉంటుంది. దేవుని యొక్క మొరలు మనం ఏమేమి మొర పెడతామా అని చెప్పి దేవుడు మన వైపే చూస్తూ ఉంటాడు. ఏమండి? ఇందాకేమని చెప్పుకున్నాం? ప్రీవియస్ మాట ఒకసారి గుర్తు చేయండి. అంత స్పష్టంగా తెలిసే దేవుడు మన గురించి, అంత స్పష్టంగా తెలిసే దేవుడు మన గురించి. మరి దేవుని గురించి మనకెంత తెలుసు? బైబిల్ యొక్క పరిజ్ఞానం మనకెంత తెలుసు? దేవుని యొక్క గొప్పతనం మనకెంత తెలుసు? దేవుని యొక్క క్షమాపణ మనకెంత తెలుసు? ఏమండి? దేవుని యొక్క తగ్గింపు మనకెంత తెలుసు? అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, అయ్యా నీ ప్రేమ నేను కొలుద్దామని చెప్పి చూసేసరికి
దాని ఎత్తు ఎంత ఉందో, దాని యొక్క లోతు ఎంత ఉందో, దాని యొక్క వెడల్పు ఎంత ఉందో నాకు అసలు తెలియట్లేదయ్యా అంటాడు. దేవుని యొక్క తగ్గింపు, శిష్యుల యొక్క పాదాలు కడిగిన దేవుడు. ఏమండి, యేసయ్య యొక్క పాదాలు బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది 1వ అధ్యాయంలో. ఆయన పాదములు అప్పరంజి వంటివి, దగ్గ మెరిసే అప్పరంజి వంటి పాదాలు కలిగిన దేవుడు, మట్టి కొట్టిన శిష్యుల యొక్క పాదాలు కడిగిన దేవుడు. బైబిల్ యొక్క పరిజ్ఞానం మనకి ఎంత తెలుసు బైబిల్లో మనకి. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను సుమారు 100 సార్లు పైగా నేను బైబిల్ చదివాను, కానీ నా బైబిల్ యొక్క పరిజ్ఞానం ఎల్కేజీ పిల్లోడితో సమానం. ఏమని చెప్పాడు? 100 సార్లు పైగా బైబిల్ చదివిన జార్జ్ ముల్లర్ గారు ఏమని చెప్పారంటే, నా బైబిల్ యొక్క పరిజ్ఞానం ఎల్కేజీ పిల్లోడితో సమానం. ఒక్కసారి కూడా బైబిల్ మొత్తం చదవని మన యొక్క పరిజ్ఞానం ఎంతండి? ఏమండి, రోజుకొచ్చి ఒక అధ్యాయం చదువుకొని అబ్బా ఇంకా చాలు అనుకునే మన యొక్క పరిజ్ఞానం ఏంటండి? దేవుడు మనకెంతో విలువిస్తున్నాడు కదా, మనం దేవుడికి ఇచ్చే విలువ ఎంత? కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నాం, మనం ఆటలో అరటిపండులాగా చేస్తున్నాం దేవుణ్ణి, కార్లో స్టెఫనీ టైర్ లాగా చేస్తున్నాం, అవసరానికే వాడుకుంటున్నాం దేవునికి. ఏదో ఏముందిలే దేవుడు, ఏదో ప్రేమ కలిగిన దేవుడు కదా అని చెప్పి మనం అనుకుంటా ఉన్నామండి. కానీ దేవుడు మనల్ని విలువగా ఎంచాడండి. అరే, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు మనుషులు, వీళ్ళ కోసం నేనెందుకు పరలోకం నుంచి దిగి వచ్చేది అనుకోలేదు. అరే, ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం నేను అవమానాలు పొందాలా? ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం మొహం మీద ఎందుకు నేను ఉమ్మి వేయించుకోవాలా? ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం నేనెందుకు నా యొక్క చెమట రక్తపు బిందువులా మారేంత వరకు నేనెందుకు ప్రార్థన చేయాలా? అరే, ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం నేనెందుకు రక్తమంతా కార్చాలా? ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం నేనెందుకు సిలువ పోయాలా? ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం నేనెందుకు నా యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాలా అని చెప్పి అనుకోవాలా? దేవుడు మన విషయమై ఎప్పుడు విలువగానే ఎంచాడు. పరలోకమందున్న తండ్రి కూడా ఏమని రాయబడింది బైబిల్లో? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధిని కలుగు చేసను. అరే, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదే నా ప్రియకుమారుడు, నన్ను ఎప్పుడు సంతోషపరుస్తానే ఉన్నాడు కదా నా ప్రియకుమారుడు. అరే, ఆఫ్టర్ ఆల్ ఈ మనుషుల కోసం నా ప్రియకుమారుని నేనెందుకు బలి ఇవ్వాలని చెప్పి తండ్రి కోరుకోలేదండి. ఏమంటే, మనకు మాత్రం దేవుడు అంటే ఆఫ్టర్ ఆల్ మనం ఆ మాట అనకూడదు కదా. కానీ మన యొక్క ప్రవర్తనలో దేవుని మనం ఆఫ్టర్ ఆల్ చేసి పడేస్తున్నామేమో. ఏమండి, మనం మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుని ఆ రీతిగా మనం చేస్తున్నామేమో. ఏమండి, దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాల్సిందే. ఒకరోజు మనం బైబిల్ చదువుకోవట్లేదంటే అర్థం ఏమిటి? దేవునికి విలువ ఇస్తున్నట్ట. ఒకరోజు మనం ప్రార్థన చేయట్లేదంటే ఏమనుకోవాలా? దేవునికి విలువ ఇచ్చినట్లు అనుకోవాలా? దేవుని యొక్క వాక్యం వినట్లేదంటే ఏమనుకోవాలా? దేవునికి విలువ ఇచ్చినట్లు అనుకోవాలా? కీర్తనలు 1వ అధ్యాయం అందరికీ తెలుసు. అబ్బా, మాకు వాక్యం బాగా తెలుసు. కానీ వాక్యానుసారంగా జీవించేటప్పుడు అండి మన యొక్క బతుకు కాలం సరిపోదు. దేవునికి మనం విలువ ఇవ్వాలా. ఇంత గొప్ప యొక్క రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన విలువైన రక్షణను మనం విలువగా ఎంచి ఆ రక్షణ మనం పొందుకోవాలా. ఏమండి, కేర్లెస్ చేయకూడదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మీ యొక్క రక్షణను ఏ విధంగా కొనసాగింపజేయాలని రాయబడింది బైబిల్లో. ముగిచేస్తాను, అయిపోయింది 5 minutes. నాకు అప్పు అవునండి చెప్పాలా. మీ యొక్క రక్షణను ఏ విధంగా కొనసాగించాలి?
మీ యొక్క రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగింపజేయడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏ విధంగా అంట? భయముతోను వణుకుతోను. మొన్న ఈ మధ్య జరిగింది కదా వర్షిప్ నైట్. ప్రభువు నేను అడిగా, అయ్యా ఈ యొక్క వర్షిప్ నైట్ ఏ విధంగా చేయాలి ప్రభు అని. దేవుడు నాతో చెప్పిన మాట ఏమిటంటే, భయముతోను వణుకుతోను మీ యొక్క వర్షిప్ నైట్ ని చేయండి. ఏదో ఎంటర్టైన్మెంట్ గా, ఏదో సరదాగా, ఏదో ఒక కాలక్షేపంగా, ఏదో వచ్చి కూర్చొని అదేదో ఆహ్లాదకరంగా ఆ విధంగా చేయవద్దు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి, గడ వణుకుచ్చు ఆయన సన్నిధిలోనికి రండి అని చెప్పి రాయబడి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో. ఏమండి, ఈ యొక్క రక్షణ మనం పొందుకున్నాం కదా, ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి వెలిగింపబడిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడుతుంది, అలా చూసుకోండి. ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత ఆ రక్షణ భయంతోనో వణుకుతోనో కొనసాగించాలా. ప్రత్యక్ష గుడారములో అయితేనేమి, యెరూషలేము దేవాలయములోనైతేనేమి మనం అడుగు పెట్టినప్పుడు మనకు కనబడే మొట్టమొదటి వస్తువు ఏంటి? ప్రత్యక్ష గుడారము. తెలుసు కదా ప్రత్యక్ష గుడారం ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? తెలీదా? ప్రత్యక్ష గుడారం అండి. సొలొమోను కట్టించిన దేవాలయం ఎంతమంది తెలుసు? పేరు విన్నామన్న చేతులు ఎత్తండి. ప్రత్యక్ష గుడారం అయితేనేమి, సొలొమోను కట్టించిన దేవాలయం అయితేనేమి 3 భాగాలుగా విభజింపబడుతుంది. మరి ముందు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. వింటున్న అవసరాలమ్మా? ఫస్ట్ ఆవరణలో ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మొట్టమొదటిగా కనిపించే వస్తువు ఇత్తడి బలిపీఠం, ఆ తరువాత ఇత్తడి గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఎంటర్ అయినప్పుడు మనకి ఎదురుగా కనిపించేది ధూపవేదిక. కుడివైపు చూసినప్పుడు మనకు కనిపించే వస్తువు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది అక్కడ. ఎడం వైపు మనం చూసినప్పుడు బంగారు దీప స్తంభం కనిపిస్తుంది. పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలంలో మధ్యలో ఒక తెర అడ్డంగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. ఇందాక చెప్పే కదా సుష్మక ఏముంటది? నిబంధన మందసనము, సువర్ణ బలిపీఠం ఉంటుంది. అయితే ఎంటర్ అవటం ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువు పేరు ఇత్తడి బలి పీఠం. ఆ బలిపీఠం మీద కొన్ని కట్టెలు పేరుస్తుంటాయి. అదేవిధంగా దహన బలి ఇచ్చే ఆ పశు యొక్క మాంసం ఉంటుంది. అయితే ఆ పశువు యొక్క మాంసాన్ని దహించి వేయడానికి అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? అహరోను పెట్రోల్ పోయాడు, మోషే అగ్గిపుల్ల చేత అంటించడు. ఆకాశంలోంచి అగ్ని దిగి ఆ యొక్క దహన బలిపీఠం మీద ఉన్న పశువుని కాల్చివేసింది. ఆ అగ్ని నిత్యం మండుతానే ఉండాలా. అది ప్రత్యక్ష గుడారంలో అయితేనేమి, అది యెరూషలేము దేవాలయంలో అయితేనేమి ఆ యొక్క అగ్ని మండుతానే ఉండాలా. కట్టెలు కంటిన్యూస్ గా వేస్తానే ఉండాలా. వేరొక అగ్ని వాడటానికి వీల్లేదు. అహరోను కుమారులు ఏం చేస్తారంటే, ప్రత్యక్ష గుడారం టైం కదా, అంటే గుడారం అంటే కాస్త దూరం వెళ్ళటం, గుడారం వేసుకోవటం, కాస్త దూరం వెళ్ళటం, గుడారం వేసుకోవటం. అంటే ఆ టైంలో నిప్పు, ఆకాశంలో వచ్చిన నిప్పును మాత్రమే వాడాలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే అహరోను కుమారులు వేరొక అగ్ని వేస్తారు, దహించి వేయబడతారు. ఏమంటే మన యొక్క హృదయం అనే బలిపీఠం మీద కూడా మనం పై నుండి జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. వాక్యము అగ్ని వంటిది. అటువంటి అగ్ని వంటి యొక్క వాక్యం మన హృదయంలో మనం ఒకసారి వెలిగింపబడిన తర్వాత
మనం కంటిన్యూస్గా కట్టెలు వేసుకుంటానే ఉండాలి, కట్టెలు వేసుకుంటానే ఉండాలి, కట్టెలు వేసుకుంటానే ఉండాలి. ఆ యొక్క అగ్ని ఎంత మాత్రం ఆరిపోకూడదు. వేరొక అగ్నిని కూడా మనం వేయకూడదు. దేవుని యొక్క వాక్యముతో, అపోస్తలుల బోధతో, రొట్టె విరుచుకతో, సహవాసములో, ప్రార్థనలో ఎడతెగక కంటిన్యూస్ ఉండాల్సిందే. పరలోకంలో ఉంచిన మన్నాను, పరలోకంలో ఉంచిన అగ్నిని మనం స్టోర్ చేసుకోవాలి. కానీ వేరొక అగ్ని వేసుకొని, యూట్యూబ్లో కొన్ని వీడియోలు వేసుకొని, ఇన్స్టాలో కొన్ని వీడియోలు వేసుకొని, స్నాప్చాట్లో కొన్ని వీడియోలు వేసుకొని, రకరకాల వాటిని మనం గనక వేసుకున్నట్లయితే మన యొక్క హృదయం అనే బలిపీఠం అనేది అపవిత్రమైపోయింది. మనం ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిన వ్యక్తులు అయిపోతాం. చివరికి రెండు మిక్స్ చేయకూడదు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చిన స్థితిలో నీవు మాత్రం ఉండకూడదు. నులివెచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తులను ఎవరు కూడా దేవుడు విలువగాయించడు. సంఘముతో చెప్పు, నేను మిమ్మల్ని విలువగానించుతున్నాను, కానీ మీరు గనక నులివెచ్చిన స్థితిలో ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఏమాత్రం విలువగాయించను అనే మాట. ఏమండి, మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మనకు విలువ ఇస్తాడు. రక్షింపబడినా రక్షింపబడకపోయినా మనకు విలువ ఉంది. కానీ రక్షింపబడిన వ్యక్తులకు చనిపోయిన తర్వాత కూడా విలువ ఉంది. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఏమండి, దేవుడు మనల్ని ఎంతగానో విలువనిస్తున్నాడు. మనం దేవుణ్ణి ఎంత విలువగా ఎంచుతున్నాం? విలువగా ఎంచాలా. ఇంత గొప్ప రక్షణను విలువగా ఎంచకుండా నిర్లక్ష్యపరిచామనుకోండి, మనం ఏ విధంగా తప్పించుకోగలము? ఏమండి, మనకు కుటుంబాన్ని కూడా విలువగా ఎంచాలా. వైఎస్ఆర్ సుష్మకు బాగా చెప్పింది. ఏం చేయాలక్క? భర్త భార్యలు, భార్య భర్తకు లోబడాలా, భర్త భార్యను ప్రేమించాలా, విలువగా ఎంచాలా. భర్తకు లోబడి 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 అరే నా భర్త ఏమాత్రం విలువ ఇవ్వలేదు, సతీష్ వింటున్నాడా? అరే భార్య భార్యను ప్రేమించి భార్య ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. అపవాది వస్తాడు. చూడు, ఈ యొక్క 20th సెంచరీలో 21st సెంచరీలో భర్త భార్యకు లోబడేది ఏంది, భార్య భర్తకు లోబడేది ఏంది, ప్రేమించేది ఏంది అని చెప్పి రకరకాలు చెప్పాడండి. భర్త ప్రేమను ఇచ్చి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇస్తాడు భర్త ప్రేమ. 3వ సంవత్సరం భార్య అడిగిద్ది, ఏంది మొదట్లో ప్రేమించినట్లు నన్ను ప్రేమించట్లేదు అంటది. 2 సంవత్సరాలు ఇచ్చాడు కదా, ఇంకేం ఉంటుంది వాడి దగ్గర? డెటాల్ హ్యాండ్ వాష్ ఐడియా ఉందా మీకు? అదే వాడేది. ఆ డెటాల్ హ్యాండ్ వాష్ ఏ విధంగా అయితే నొక్కి 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 దానిలో ఉన్న సారం అంతా, ఫ్లూయిడ్ అంతా బయటికి తీస్తామో, భార్య భర్త నొక్కి 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 2 సంవత్సరాల్లో మొత్తం సారం బయటకు వచ్చేసింది. మొదట్లో ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించట్లేదంటే అట్లా ఏమన్నా మిగులుంటే కదా లోపల మ్యాటర్. ఆ ప్రేమ ఏ విధంగా ఏర్పడుతుంది? ఇందిరాంటిని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తా. ఎందుకంటే ఇందిరాంటి ఒక పాలసీ ఏంటంటే గివ్ అండ్ టేక్, అంతే కదా అండి? ఎస్, గివ్ అండ్ టేక్. ప్రేమను ఇవ్వాలా, ప్రేమను తీసుకోవాలా, ప్రేమను ఇవ్వాలా, ప్రేమను తీసుకోవాలా, ప్రేమను ఇవ్వాలా, ప్రేమను తీసుకోవాలా. అప్పుడు భర్త దగ్గర ప్రేమ ఉంటుంది, భార్య దగ్గర కూడా ప్రేమ ఉంటుంది. అంతేగాని 1 సైడెడ్గా ఒకటే ప్రేమ తీసుకొని ఇంకా భర్త దగ్గర మొత్తం లేకుండా అది ఆర్టిఫిషియల్ ప్రేమ లెక్కన అయిపోయింది. చివరికి అది భార్యకు కూడా అటువంటిదే వర్తిస్తుంది. ఏమండి, కుటుంబాన్ని విలువగా ఎంచుకోవాలా. అదే నా భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలి, నా భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలి అని ఇరువురు ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఒక సైడ్ కాదు, ఒక సైడ్ అయితే అది క్రైస్తవ కుటుంబం కాదు.
ఎప్పుడైతే ఇరువురు కలిసి ఆ భర్తను భార్యను నేను ఏ విధంగా సంతోష పెట్టాలని చెప్పి ఆలోచించినప్పుడు అదే క్రైస్తవ కుటుంబం దేవుడు ఆ కుటుంబాన్ని విలువగా ఎంచుతున్నాడని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు ముందు. పిల్లల్ని దేవుడు విలువగా ఎంచుతున్నాడు. విలువగా ఎంచి ఇస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాన్సన్ట్రేషన్ అంతా డబ్బుల మీదే, లెక్కేసి 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 అరే 10 పైసలు దక్కిందే, లెక్కేసి 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 అరే 5 పైసలు దక్కిందే, లెక్కేసి 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 అబ్బా ఇప్పుడు కరెక్ట్గా ఉందని తీరా చూస్తారు. పిల్లోడు సైడ్ చూస్తారు, పిల్లోడు ఎక్కడ ఉంటాడు? డబ్బు ముఖ్యమైనదే, డబ్బు ముఖ్యమైనది, నేను కాదట్లా. కానీ దేవుడు మనకిచ్చిన విశ్వాసం కన్నా డబ్బు గొప్పది కాదు, దేవుడి కన్నా గొప్పది కాదు, దేవుడు అనుగ్రహించిన కుటుంబం కన్నా కాదు. చివరిగా దేవుని యొక్క సేవకులకు కూడా మనం విలువ ఇవ్వాలండి. ఏమండి, నేను గమనిస్తున్నాను కదా, సీనియర్ దైవ సేవకులు అందరూ చనిపోతా ఉన్నారండి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. నాకు తెలిసిన దైవ సేవకులు నేను ఇవ్వాల్సినంత విలువ ఇచ్చా, కాకపోతే వాళ్ళతో ఒక ఫోటో కూడా దిగలేదే. నేను ఒకనొక టైంలో వచ్చినప్పుడు వాళ్ళ చేతి దగ్గరికి లేరే, నేను వాళ్ళ చేతి దగ్గర లేకుండా ఉండపోయానే అని చెప్పి ఈ రోజుకి బాధే నాకు. మనం సజీవంగా ఉన్నప్పుడే అండి ఎవరితో అయినా వాళ్ళకి మనం విలువ ఇవ్వాలా. సజీవంగా చనిపోయిన తర్వాత తండ్రి, చనిపోయిన తర్వాత తల్లి, చనిపోయిన తర్వాత దేవుడి సంగతి చూసుకున్నాంలే, చనిపోయిన తర్వాత సంగతి తర్వాతలే అని చెప్పి మనం అనుకోకూడదండి. బతుకున్నప్పుడే వాళ్ళకి విలువనివ్వాలా. దేవుని సేవకులైనా ఎవరైనా చనిపోయిన తర్వాత అబ్బా ఎంత మంచి సేవకుని మనం కోల్పోయాము అది కాదండి. బతుకున్నప్పుడే ఆ సేవకుని యొక్క విలువను గుర్తించి ఆ యొక్క సేవకుని యొక్క ఆ సేవకునికి మనం విలువనివ్వాలా. నేను దగ్గర సేవకు వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంది దైవ సేవకులు అండి సేవ ఏ విధంగా చేయాలో అర్థం కాక వాళ్ళ బుర్రలు బద్దలైపోయి చనిపోయిన వ్యక్తులు కూడా నేను చూశానండి. నాకు ఒకటే ఆశ, ప్రభా 60 సంవత్సరాల వయసు ప్రభా కనీసం సేవ చేసుకుంటానని చెప్పి అడుగుతుంటాను నేను ఎప్పుడు. యవ్వనస్తులు మరణించారు దేవుని యొక్క సేవకులు. మెంటల్ స్ట్రగల్స్. చాలా మంది సేవకుల యొక్క బ్రెయిన్లు ఏ విధంగా ఉంటాయంటే మానసికంగా కృంగిపోతున్నారు వాళ్ళు, ఎటువంటి సపోర్ట్ లేక, ఫైనాన్షియల్గా, లేకపోతే సేవలో, లేకపోతే రకరకాల ఇబ్బందులుగా మానసికంగా డిప్రెస్ అవుతున్నారు సేవకులు. మానసికంగా డిప్రెస్ అయితే ఫిజికల్గా డిప్రెస్ అయిపోతారు. ఈ 2 జరిగిందంటే స్పిరిచువల్గా కూడా ఒక వ్యక్తి డిప్రెస్ ఖచ్చితంగా అయిపోతాడండి. ఏమంటే కాబట్టి దేవుని యొక్క సేవకులు విలువగా ఎంచుతారు. యేసయ్య చెప్తాడు కదా, అంత్య దినములలో లేకపోతే 2వ రాకడ వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే మాట మాట్లాడతారు. గుర్తుంది ఆ మాట? ఎంతమంది గుర్తుంది? నోమనండి గుర్తుంది, గుర్తుంది. అంత్య దినములలో లేకపోతే 2వ రాకడప్పుడు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటే అర్థం ఏమిటి? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పేవాళ్ళు ఉంటాయి కదా ఆ టైంకి, ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఉంటారండి. అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. మనం వారి యొక్క విలువను గుర్తించేసరికి అంతా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఎంత తల బాదుకున్నా సరే అరే ఇటువంటి సేవకుడు మనం కోల్పోయానా అనే ఒక బాధను మనం మిగలటం తప్పితే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని యొక్క సేవకుల ద్వారానే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం బలపడుతుంది. అంటే మన వ్యక్తిగతంగా కూడా బలపడుతుంది, కానీ సహవాసం అనేది దేవుని యొక్క సేవకుడే చేయగలడు. ఏమంటే ఇప్పుడు దాకా మనం ఎవరెవరు విలువ అని చెప్పుకున్నాం. ఎవరికి ఇవ్వాలి విలువ? భార్య పడుతున్న తర్వాత దేవుడికి ఇవ్వాలి విలువ. దేవునికి విలువ ఇవ్వాలా, కుటుంబానికి విలువ ఇవ్వాలా, దైవ సేవకుని విలువ ఇవ్వాలా. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కలుగుచేయనుగాక. ప్రార్థించుకున్నాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈయన మీరు వెలుగై ఉన్నారు ప్రభా. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రభా ఆయన అక్కడ ఏ విధంగా సదుపాయాలు లేనప్పటికీ ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కనుక తండ్రి అయ్యా
ఆ యొక్క కూడిక విజయవంతం జరిగింది ప్రభా. ఇదిగైనా ఈ కూడికలో ప్రభా కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ జరిగినప్పటికీ ప్రభా, ఇదిగైనా ఈ కూడికను ప్రభా ఇంత సహజావిగా ప్రభా జరిగించిన విధానం బట్టి ప్రభా వందనాలు ప్రభా. ఇదిగైనా ఈ యొక్క వాక్యమును ప్రభా ఇచ్చి ఉన్నాను ప్రభా. నేనా ఇదిగైనా ఒక కాలమందు నువ్వు విత్తు, తగిన కాలంలో నువ్వు పోసుకుంటామని చెప్పినది ప్రభా 30 60 100 ప్రభా ఫలించి ప్రభా అయ్యా వాటి యొక్క ఫలాలను ప్రభా మేమందరం అనుభవించలాగా మీరే సహాయం తెచ్చి కృప చూపించి కనికరించగా అక్కడ పెట్టుకుంటూ తీరుని ఛేదించిన ప్రతి ఒక్క బిడ్డను అయితే జ్ఞాపకం చేసుకుంది ప్రభా. అయ్యా మీరు మాకు విలువ ఇచ్చినారు ప్రభా, మేము కూడా తండ్రి మీకు విలువ ఇచ్చడానికి సహాయం దయచేసి పెట్టుకుంటాం. అయ్యా ఇదిగా నమ్మకత్వంతో ప్రభా ఆ విలువను ప్రభా మేము పెంచుకునేలాగా సహాయం దయచేసి పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీద అర్పించి పెట్టుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్.